హాయ్ అండి, అందరికీ శ్రీధర్ కార్స్ కొరుట్లా అండి. ప్రజెంట్ మన దగ్గర అమ్మకానికి వచ్చిన వెహికల్ అండి కియా సోనెట్ అండి HTX. ఇది మోడల్ వచ్చేసి 2021 ఉంది. మీరు ఒకసారి టోటల్ వీడియో మొత్తం చెక్ చేసుకోండి. వెహికల్లో బేసిక్ చెప్తున్నా ఏంటి, ఏమైనా చేంజ్ అయినాయా అది కూడా నేను క్లారిటీగా చెప్తుంటాను. నేను ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఓకేనా. రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ ఉంది 1,02,000. అది నేను చెప్పడం కాదు, డైరెక్ట్ మీకు లైవ్లో చూపిస్తా, అది కూడా చూడండి, ఓకేనా. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉందండి. ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ ఎట్లా ఉంది, ఏమైనా చేంజ్ అయినాయా లేదా అది కూడా మీకు చూపిస్తాను నేను. గ్లాస్ చూసుకుంటే మాత్రం గ్లాస్ కాదు, ప్రతి డోర్ చెక్ చేసి చూపిస్తాను మీకు. డోర్స్ కూడా ఎక్కడ కూడా ఏది కానీ ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది. మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు ఇందులో, ఓకేనా. ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి వచ్చింది, మీకు అక్కడ స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంటుంది, అది కూడా చెప్తా. అట్లాగే ఒకసారి అయితే సీట్స్ కూడా చెక్ చేసుకోండి. ఇది డీజిల్ వర్షన్, ఇది చూసుకోవచ్చు. మీకు టూ సైడ్ నేను మొత్తం కవర్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు అండి. సన్ రూఫ్ కూడా ఉంది. ఇది కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇది కూడా డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ లైవ్లో వచ్చి చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. దీనికి ప్రైస్కి మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు. అయితే నేను చెప్పడం కదా సార్, మీరు వచ్చి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, రీడింగ్ కూడా చూసుకోవచ్చు అండి. 1,02,000 ఉంటుంది. షోరూమ్ ట్రాక్. దీనికి వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, చూసుకోవచ్చు ఇది కూడా. అట్లాగే సీట్లు కూడా చూసుకోవచ్చు. డోర్ చెక్ చేసుకున్నా ఓకే, పనిచేస్తుంది. పవర్ విండోస్ ఓకే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. వెహికల్ మాత్రం చాలా గుడ్ కండిషన్లో ఉందండి, చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా. అట్లాగే ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి మీకు ఎట్లా ఉంది ఏం కథ అనేది అది కూడా చెప్తుంటాను నేను, అయితే మారిందా లేదనేది. అంటే ప్రతి వెహికల్లో నేను చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైనా చేంజ్ అయినాయా ఆ షోరూమ్తోనా అట్లా అని మీకు ఐడియా కోసం చెప్తున్నా, చూసుకోవచ్చు ఇది కూడా, ఓకేనా. సరే ఒకసారి అయితే వెనక డిక్కీలో చూసుకుందాం. డిక్కీలో చూసుకుంటే మాత్రం రస్ట్ అట్లాంటిది ఏం లేదు, చాలా నీట్గా ఉంది. టైర్ కూడా మీకు 100% ఉంటుంది స్టెఫినీ. ఇందులో పానా జాకెట్ మాత్రం అని ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తా మీకు. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెప్తా, కాకపోతే గమనించాలి మీరు, చూసుకోవచ్చు ఇది కూడా. చిన్న చిన్న స్క్రాచెస్ని కూడా చాలా పెద్ద జరిగినట్టుగా కొందరు చెప్తున్నారు నాకు. అది మీరు వాడుకున్నా అంతే వస్తుంది కదా, అది గమనిస్తలేరు. ఒకసారి ఇది కూడా చూపిస్తా ఫైనల్గా, ఓకేనా. ఇది టోటల్ ఒరిజినల్ పెయింట్ ఉంది. అట్లాగే బీడింగ్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది, మాడిఫై చేసింది మాత్రం కాదు. ఒకసారి అయితే చూపిస్తా చూడండి. రీడింగు, ఇంజన్ సౌండ్ ఎట్లుందనేది, బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా మీకు క్లారిటీ కావాలి. చూసుకోవచ్చు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది పుష్ బటన్ స్టార్ట్, ఓకే, చూసుకోవచ్చండి. మీకైతే రీడింగ్ నేను దాచిపెట్టి చెప్పేది ఏం లేదు, మీరు లైవ్లో చూసుకోవచ్చు. 1,02,000 సార్, ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, ప్రాబ్లం లేదు. అట్లాగే ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, డ్యామేజ్ కానీ కొంచెం డల్ అట్లాంటిది ఏం లేదు, ఓకేనా. ఒకసారి ఇప్పుడు ఇంజన్ సౌండ్ ఎట్లుంది అది కూడా చెప్తాను నేను. ఇది మొత్తం చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఫస్ట్ ముంగట బాండ్ చెక్ చేసుకుందాం. ఏదైనా ప్రాబ్లం ఉన్నదా, ఆప్రన్ డ్యామేజ్ ఉన్నదా అది కూడా మీకు క్లారిటీ కావాలి. ముంగట సోపట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ప్రతిదీ పాట అనేది తీసి చూపించరాదు కాబట్టి మీ ఒకవేళ ఏదైనా డౌట్ అనిపిస్తే లైవ్లో చెక్ చేసుకోండి, అది కూడా మీకు 100% తెలిసిపోతుంది. ఇండికేటర్, హెడ్ లైట్ చూసుకోవచ్చు, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉన్నాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. హెడ్ లైట్, ఇండికేటర్స్, కింద ఫోగ్ ల్యాంప్స్ కూడా ఓకే ఉన్నాయి. అట్లాగే మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ
ఓకే ఉంది, డ్యామేజ్ అయితే ఏం లేదు ఇందులో. అయితే ఇందులో మెయిన్ ఏంటి సార్, ఏదైనా నేను సార్ చిన్నగా స్క్రాచెస్ ఉన్నా లేకపోతే టైల్ ల్యాంప్ చిన్నగా డ్యామేజ్ ఉన్నా అది చెప్తున్నా కదా, వాళ్ళు నాకు ఒక లెక్క ఇస్తున్నట్టు ఏమని, వెనకది ఇది డ్యామేజ్ ఉంది కదా, దానికి ఖర్చు అవుతుంది కదా, దీనికి ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి మీరు చెప్తున్నారు నాకు. చూడు ఇట్లా ఒక పైన లెక్క చెప్తున్నారు సార్, అట్లా చూడకండి. మీకు ఏదన్నా లైవ్లో చూసుకుంటే మీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే బేసిక్ పాయింట్లు నేను మీకు చెప్తున్నాను, కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి, కానీ అట్లా చూస్తలేరు సార్. దీని ప్రైజ్ అయితే ఓనర్ చెప్తున్నాడు 8,80,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది ఫైనల్ ప్రైజింగ్ కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఈ ప్రైజ్కి మనకు మాత్రం సంబంధం ఉంటుంది. వెహికల్ ఒరిజినల్ ఉందా లేదా అని అది మీరు గమనించాలి. చూసుకోవచ్చు, ఇది కూడా సిఏ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా చూపిద్దాం. సిఏ ఉంది, గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు, గ్లాస్ కూడా ఓకే ఉంది. ఇది కూడా ముంగట ఇవి చెక్ చేసి చూపిస్తాను మీకు కూడా. ఇది కూడా చూసుకోవచ్చండి, సిఏ ఉంది. ఓకేనా, ముంగట ప్రతిది ఒకటి చెక్ చేసుకున్న మీకు ఏర్పడుతుంది, కనిపిస్తుంది, ప్రాబ్లం లేదు. ముంగట టైర్ చూసుకుంటే మాత్రం ఇది ఒక 70% వరకు ఉన్నది, ప్రాబ్లం లేదు, అలవేస్ ఉన్నది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, స్క్రాచెస్ అంటే మాత్రం చిన్నగా అది ఏర్పడంటే మాత్రం ఇక్కడే ఉన్నది, చూసుకోవచ్చు. ఫస్ట్ అదొకటి చూపించాను కదా మీకు, ఇది కూడా చెక్ చేసుకోండి. టైర్లు వచ్చేసి మాత్రం మీకు 90% ఉన్నాయి, ఆ లెవెల్స్ చూసుకోవచ్చు. ఇది కూడా ఒక్కసారి ఇది కూడా చెక్ చేసుకుందాం. డీజిల్ వర్షన్ ఇది. వెనక చూసుకుంటే మాత్రం మీకు ఒక 50-60% వరకు ఉంటుంది, చూసుకోవచ్చు టైరు. అలాగే ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. ఇది మాత్రం కొంచెం తక్కువ సార్, చూసుకోవచ్చు. అది నేను చెప్పడం కాదు, చూసుకోవచ్చు. ఇది డైరెక్ట్ లైవ్లో చెప్తాను నేను. ఒకసారి మీకు క్లారిటీగా మళ్ళీ ఒకసారి విషయం చెప్తారా చూడండి. పుష్ బటన్ స్టార్ట్ ఉంది, వెహికల్ ఓకే ఉంది, కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది చూడండి. ఇప్పుడు కియా చూడండి HTX, ఇది సన్ రూఫ్ ఉంది. మళ్ళీ వచ్చేసి 2021 ఉంది. రీడింగ్ 1 lakh ఉంది సార్. ఇది షోరూమ్ ట్రాక్. ఇన్సూరెన్స్ అయితే ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది 1 year వరకు. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 8,80,000 ఓనర్ చెప్తున్నాను సార్. అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి లైవ్లో చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు సార్. టోటల్ ఒరిజినల్ ఉంది సార్. అది డోర్స్ కానీ, పవర్ విండోస్ కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ, టోటల్ ఎవ్రీథింగ్ ఓకే ఉంది. దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఏం లేవు. మీరు చెక్ చేసుకున్నాక చెప్పండి, ప్రాబ్లం లేదు. వెహికల్ పరంగా చూసుకుంటే మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. మన ఛానల్ కొత్త వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.